ప్రస్తుతం ఏపీ ప్రజల మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు రెండు. ఒకటి అమరావతి నిర్మాణం, రెండు పోలవరం నిర్మాణం. సో ఈ రెండిట్లో ఏది ముఖ్యమని చూసుకుంటే రెండు ముఖ్యమే. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని కావాలి, అలాగే జీవనాడి పోలవరం కంప్లీట్ కావాలి. అయితే పోలవరం కంప్లీట్ అవ్వటానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకి ఏంటి అంటే దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ని ఏం చేయాలనేటువంటి ప్రశ్న. దీనికి సంబంధించే ఇప్పటికే విదేశీ నిపుణులు గత వారం రోజులుగా పోలవరం ప్రాజెక్టు వద్దే వారు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. దాన్ని తనిఖీ చేశారు డయాఫ్రమ్ వాల్ని. అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లను అడిగి ప్రస్తుత పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. సీపేజ్ గురించి అధ్యయనం చేస్తున్నారు. అలాగే కాఫర్ డ్యామ్ పరిస్థితి ఏంటి, నాణ్యత బాగుందా, దెబ్బతినేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇలా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఫైనల్గా గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 2018లో డయాఫ్రమ్ వాల్ కంప్లీట్ అయినప్పుడు ఈ డయాఫ్రమ్ వాల్ని నిర్మించినటువంటి బావర్ కంపెనీ, సో వీళ్ళు ప్రస్తుతం ఒక నివేదిక ఇచ్చారు. దీని ప్రకారం దెబ్బతిన్నటువంటి ఈ డయాఫ్రమ్ వాల్ని మరమ్మతులు చేయొచ్చు. అయితే దాన్ని మరమ్మతులు చేసే కంటే దానికి సమాంతరంగా మరొక డయాఫ్రమ్ వాల్ నిర్మించడం మంచిదవుతుంది అనేది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. సో అంటే ఇక్కడ కొత్తది నిర్మించాలి అనేటువంటి నిర్ణయం అయితే కరెక్ట్. ఎందుకని అంటే సాధారణంగా ఇప్పుడు దెబ్బతిన్నటువంటి అదే డయాఫ్రమ్ వాల్ని మరమ్మతులు చేస్తే సరిపోయిద్దని చెప్పి విదేశీ నిపుణులు చెప్పొచ్చు. ఓకే, చెప్పారనుకుందాం, దాని ప్రకారమే నిర్మిస్తున్నారు, మరలా రిపేర్లు చేసి ఏదో సెట్ చేస్తున్నారు అనుకుందాం. కానీ ఏపీ ప్రజల మధ్యలో ఒక అనుమానం అయితే ఉంటుందిగా, ఇది ఆల్రెడీ దెబ్బతిన్నటువంటి డ్యాము, దీన్ని ఏదో సరిచేసి అతుకులు వేస్తున్నారు, ఈ అతుకులు ఎంతవరకు నిలబడతాయి? ఇదే ప్రజల మధ్యలో ఉంటుంది కదా. ఇదేమి చిన్న ప్రాజెక్ట్ కాదు, 192 టీఎంసీల వరకు స్టోరేజ్ ఉంటుంది. అంటే బ్యాక్ వాటర్ భారీగా ఊర్లను ముంచేసేటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఏదన్నా తేడా జరిగి ఈ అతుకులు విరిగినాయి అనుకోండి, పరిస్థితి ఏంటి? దిగువనున్నటువంటి బ్యారేజీల పరిస్థితి ఏంటి? ఓవరాల్గా ఎంత నష్టం కలుగుతుంది అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది. ఈ డౌట్లేవి లేకుండా ప్రశాంతంగా అందరూ గుండెల మీద చెయ్యేసుకుని పడుకోవాలంటే కొత్తది నిర్మించాల్సిందే, ఇది క్లారిటీ. సో వాళ్ళు కూడా అదే సలహా ఇచ్చారు, కొత్తది నిర్మించండి, మిగతాది వద్దు అని చెప్పి క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇది ఆల్రెడీ ఉన్న డయాఫ్రమ్ వాల్ నుంచి ఎంత డిస్టెన్స్లో నిర్మించాల్సి ఉంటుంది, ఎంత వెడల్పు, ఎంత పొడుగు, ఎంత మందో ఏంటి, ఈ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇవ్వబోతున్నారు. బాగానే ఉంది. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి సంఘం చైర్మన్ ఓహ్రా ఈయన ఒక ప్రకటన కూడా విడుదల చేశాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. మరి దీన్ని కట్టేది ఎవరు? ఇప్పుడు ఇది కదా కావాల్సింది. గతంలో డయాఫ్రమ్ వాల్ కట్టినటువంటి బావర్ కంపెనీకే ఇస్తారా, లేదా మరొక కొత్త కంపెనీకి ఇస్తారా, లేదా ప్రజెంట్ పోలవరం పనులు చూస్తున్న మెగా ఇంజనీరింగ్ సంస్థకి ఇస్తారా? అసలు దీన్ని ఎవరికి ఇస్తారు? గతంలో కూడా నవయుగ కంపెనీ పోలవరం ప్రాజెక్టులో వర్క్స్ చేస్తుంటే ఓన్లీ డయాఫ్రమ్ వాల్కి మాత్రమే విదేశానికి చెందినటువంటి వేరొక కంపెనీకి దీన్ని అప్పగించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాటిని నిర్మించడంలో చాలా అనుభవజ్ఞులు అనేటువంటి దాని మీద వాళ్ళకి ఇవ్వటం జరిగింది, వాళ్ళే బావర్ కంపెనీ. సో అలాంటిదే ఇప్పుడు దెబ్బతింది. మరి ఇప్పుడు ఎవరికి ఇవ్వబోతున్నారు దీన్ని? మరలా అదే కంపెనీ కడుతుందా, కొత్త వాళ్ళకి ఇస్తారా? ఇదొక సమస్య. ఇదొకటైతే దీనికి 990 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా. నిజానికి 990 అంటే ఏముందని ఒక 1000 కోట్లు వేసుకోండి. ఈ 1000 కోట్లే అవుతుందా, ఇంతకంటే ఎక్కువ అవుతుందా, అది కూడా తెలియాల్సి ఉంది. మరి ఈ 1000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంటుందా, రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకోవాలా, ఇవన్నీ తెలియాల్సి ఉంది. సో ఇప్పుడు ఏపీ కడితే నిధులు తెచ్చుకోవాలి కేంద్రం నుంచి. మరి నిధులు ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందా? అసలు ఈ తలనొప్పి అంతా ఎందుకు అనుకుంటే చంద్రబాబు చేయాల్సినటువంటి ఒక బెస్ట్ పని ఏంటి అంటే, ఆల్రెడీ ఇది జాతీయ ప్రాజెక్టు. సో కాబట్టి ఇది కేంద్రం నెత్తిని వదిలేసి, బాబు మీరు కట్టుకోండి, నిధులు ఎంతైనా పెట్టుకోండి, కట్టండి, పూర్తి చేయండి, మాకు 2029 అంటే వచ్చే ఎన్నికల్లోపు, ఈ 5 ఏళ్లలోపు ఈ డ్యామ్ని పూర్తి చేసి అప్పచెప్పండి అని చెప్పి పోలవరం భారాన్ని వాళ్ళని ఎత్తినేసి వీలైనంత వరకు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుని అమరావతిని పూర్తి చేసుకుంటే బెటర్. ఎందుకంటే అప్పుడు చంద్రబాబు మీద సగం భారం తగ్గిద్ది. సో ఆటోమేటిక్గా ఆ బాల్ కేంద్రం కోర్టులోకి వెళ్ళిపోద్ది. సో వాళ్ళని ప్రెజర్ పెట్టి ఇది కంప్లీట్ చేయండి అని అడగొచ్చు. ఇక్కడ మనకు కావాల్సిన నిధులు తెచ్చుకుని మనం అమరావతిని నిర్మించుకోవచ్చు. సో ఒక రాజధాని డెవలప్ అవుతుంది ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు దానికి మనమే నిధులు పెట్టి, దీనికి మనమే నిధులు పెట్టి, తరువాత మాకు రియంబర్స్ అయ్యండి అని కేంద్రాన్ని బాబు మా డబ్బులు బాబు అని అడుక్కునే కంటే అది బెటర్ కదా.
సో సగం భారం తగ్గించుకున్న వాళ్ళు అవుతారు. మరి చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారో లేదంటే గతంలో లాగా నెత్తినేసుకుని మరలా ఇబ్బంది పడతారో మరి ఏం చేస్తారో చూడాలి.